ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియని పూర్తి చేసింది. తాజాగా 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలకి ఇన్ఛార్జీలని ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకి పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కి తగిన ప్రాధాన్యత కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. ఇక వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవల్ని వినియోగించుకుంటామంటూ వైఎస్ జగన్ ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు. తాను ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోదలుచుకోలేదని, వారి సేవల్ని ఏదో ఒక రకంగా వినియోగించుకుంటారని స్పష్టం చేస్తున్నారు. తాజాగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో అలాంటి సందర్భమే కనిపించింది. జిల్లాకు చెందిన శాసనసభ్యులు పెండం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కాకినాడ సభకి హాజరయ్యారు. వారిద్దరికీ టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. పెండం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న పిఠాపురం, ప్రతిపాడు స్థానాల్లో వంగ గీత, వరుపుల సుబ్బారావుని నిలిపారు జగన్. టికెట్ దక్కలేదనే ఆవేదన, అసంతృప్తి వారిద్దరిలోనూ ఉంది. అయినప్పటికీ కాకినాడ సభకి హాజరయ్యారు. వైఎస్ జగన్ తో కలిసి బహిరంగ సభ వేదికని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారిని బుజ్జగించారు. ఏదో ఒక రకంగా న్యాయం చేస్తాను అని, తమ సేవల్ని వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. ఇద్దరితో కలిసి ఫోటో కూడా దిగారు.